మక్తల్లో ఘనంగా స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి విగ్రహ ఆవిష్కరణ. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ దివంగత నేత మక్తల్ స్వర్గీయ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి 95వ జయంతిని పురస్కరించుకుని మక్తల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ దగ్గర చిట్టెం నర్సిరెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేశారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మక్తల్ నారాయణపేట ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చానని, నమ్మిన పార్టీ సిద్ధాంతాల బంధుత్వాలను పక్కన పెట్టిన ఘనత తన తండ్రి అని, తన తండ్రి అడుగుజాడల్లోనే తాను కూడా కొనసాగుతానని, తన తండ్రి 95వ జయంతి సందర్భంగా తన తండ్రి స్మృతులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరియు చిట్టెం నర్సిరెడ్డి కుటుంబ సభ్యులైన నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి కొండయ్య మరియు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో సేవ చేసి ఈ ప్రాంతంలో గుర్తింపుమైనటువంటి వ్యక్తిగా అందరి గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయింది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలతోనే మేము మమేకం అయిపోయినాం, పాలమూరు జిల్లా ప్రజలతోనే మమేకం అయిపోయినాం. ఆయన డిసిప్లిన్ కానీ, ఆయన యొక్క కమిట్మెంట్ కానీ మేము వారి నుంచి నేర్చుకునేది ఏంటంటే ఆయన డిసిప్లిన్, కమిట్మెంట్. ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలి. ఎవరికైనా ఏమైనా చెయ్యాలంటే మన చేత అయితే ఖచ్చితంగా సహాయం చేయాలి. ఒకరికి చాకరైతే సహాయం చేయాలని నష్టం చేయకూడదు. ఎవరికైనా నేర్పించినటువంటి తండ్రి మా తండ్రి చిట్టెం నర్సిరెడ్డి గారు. పర్సనే కాదు ఆయన, ఎవరితోనైనా శత్రువు అనుకోకుండా వాళ్ళు మన ఆయన లేదు. ఎవరు శత్రువు లేరు ఆయన. అందరితో మంచిగా మాట్లాడేవాడు, అందరితో మంచిపోయేటటువంటి పార్టీ వేరైనా ఏదున్నా అందరితో కలిసి మెలిసి అందరి యొక్క అభివృద్ధి గారు వాళ్ళు వేగమైపోయినటువంటి వ్యక్తి మా తండ్రి చిట్టెం నర్సిరెడ్డి. మంచి పనులే ప్రజలు 10 కాలాలు గుర్తు పెట్టుకుంటారు. ఈ ప్రాంతంలో ఎవరు సేవలు అందించినా వారి సేవలే మా గ్రామంలో మంచి గ్రామ సర్పంచ్ ఉంటే గ్రామ సర్పంచ్ పేరు ఎన్నోసార్లు చెప్పారు, ఆ నాయన ఉండే చాలా బ్రహ్మాండంగా చేసిందని చెప్పుకుంటాం. కాబట్టి అదే లక్ష్యంగా మనం పనిచేయాలి.